నారా లోకేష్ డిప్యూటీ సీఎం కావాలన్నటువంటి ఫీలింగ్ తెలుగుదేశం కార్యకర్తల్లో ఆరంభమైంది. అది క్రమక్రమంగా పెరుగుతోంది అనడానికి సాక్ష్యం ఇవాళ కడప జిల్లాలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా అక్కడికి వెళ్ళినటువంటి చంద్రబాబు గారి సమక్షంలో కడప తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అడిగినటువంటి పాయింట్, నారా లోకేష్ ఆల్రెడీ మంత్రిగా సంపూర్ణంగా తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అటు ఐటీ శాఖ కావచ్చు, తను తీసుకున్నటువంటి ఏ శాఖలోనైనా తన ప్రతిభని ప్రదర్శించారు. యాక్చువల్గా మూడవ తరం నాయకుడు తెలుగుదేశం పార్టీలో, తొలి తరం ఎన్టీ రామారావు అయితే, రెండో తరం చంద్రబాబు అయితే, మూడవ తరం నాయకుడు లోకేష్. ఆయనకి మరింత కీలకమైనటువంటి బాధ్యతలు అప్పచెప్పడం ద్వారా తెలుగుదేశం పార్టీ భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి నారా లోకేష్ని డిప్యూటీ సీఎంని చెయ్యాలి అంటూ స్వయంగా తెలుగుదేశం పార్టీ కడప జిల్లా అధ్యక్షుడు స్వయంగా చంద్రబాబునే కోరడం అన్నటువంటిది కీలకమైనటువంటి అంశం. మహాసేన రాజేష్ డిమాండ్తో ప్రారంభమై అది క్రమంగా ఊపందుకుంటోంది అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం.